కుంభరాశి వాళ్ళకి గత 5 సంవత్సరాలుగా ఏలినాటి శని అనేటువంటిది ఇబ్బంది పెడుతూ ఉంది. ప్రజెంట్ నడిచేటువంటి జన్మశని మార్చి 30 వరకు ఉంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, కుటుంబపరమైన ఒత్తిడి, ఆస్తి క్షీణించడము, ఆస్తులు అమ్మేయాల్సిన పరిస్థితి రావడము, రుణబాధలు లాంటివి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మార్చి 30వ తారీఖు తర్వాత వీళ్ళకి థర్డ్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని, సెకండ్ హౌస్ లోకి శని వెళ్ళిన తర్వాత మాట వల్ల తగాదాలు అవ్వడము, ఏ పని అవ్వకపోవడము, అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం లాంటివి ఎన్నో సమస్యలు రాబోతున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే కర్మ అండి. శని కర్మకారకుడు. మనం చేసుకున్నటువంటి కర్మని శని భగవానుడు శని యొక్క దశ అంతర్దశలో కానీ శని యొక్క దోషం పట్టినప్పుడు కానీ మనతో అనుభవింపజేస్తూ ఉంటాడు. మరి వేరే మార్గం లేదా అంటే ఉంది. కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రము. మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తారీఖు మాఘ బహుళ చతుర్దశి నాడు నేను చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. మీ కుటుంబ సభ్యులతో రండి, ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఎవరైతే కుంభరాశి వాళ్ళ యొక్క రుద్ర తంత్రంలో పాల్గొంటారో వాళ్ళు చేసేటువంటి పూజల వల్ల, వాళ్ళతో చేయించేటువంటి అభిషేకాల వల్ల, వాళ్ళు చేసేటువంటి హోమాల వల్ల వాళ్ళకి చేసుకున్న కర్మ భక్తి ద్వారా తక్షణమే నివారణ అవుతుంది. ఏ ఆరోగ్య సమస్య ఉన్నా, ఏ కుటుంబపరమైన సమస్యలు ఉన్నా, ఈవెన్ మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ ఉన్నా ఈ యొక్క కార్యక్రమం తర్వాత తప్పకుండా వాటి నుంచి బయటపడతారు.